తెలంగాణలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,547 పాఠశాలల నుంచి 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారిలో అబ్బాయిలు 2,58,895 మంది, అమ్మాయిలు 2,50,508 మంది ఉన్నారు. ఈ మేరకు అధికారులు 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఈ పరీక్షను పగడ్బందీగా నిర్వహించడం కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇక పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్ష జరిగే సమయంలో ఆ చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ట్రాఫిక్ ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచించారు. అలాగే విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని తెలిపారు. స్మార్ట్ వాచ్లు, సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ పరికరాలకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు. ఇక గతంలో 10వ తరగతి విద్యార్థులకు 11 పేపర్లు ఉండేవి. ఈ సంవత్సరం నుంచి 7 పేపర్లు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఫిజిక్స్ అలాగే సైన్స్, బయాలజీ పేపర్లను వేరువేరు రోజుల్లో నిర్వహించనున్నారు. ఇక ఈ 2 పరీక్షలు ఒక్కో పేపర్ 1.5 గంటల వ్యవధిలో రాయాల్సి ఉంటుంది. ఇక సమాధానాలు రాసేందుకు క్యూఆర్ కోడ్తో ముద్రించిన 24 పేజీలతో సన్నని లైన్లతో కూడిన బుక్లెట్ ఇవ్వనున్నారు. Sir.